99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. మన పారిశుద్ధ్యం మన ఆరోగ్యం మన బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆలోచనల నుంచి పురుడు పోస్తున్న స్వచ్ఛరథాలను గ్రామాలలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. చెత్త నుంచి సంపద సృష్టి అనే యజ్ఞంలో గ్రామీణ ప్రజల భాగస్వామ్యం చేస్తూ దూసుకు వెళ్తున్నాయి. గ్రామాలలో పారిశుద్ధ్యం నిర్వహణను సులభంగా చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన స్వచ్ఛరథాలను గురించి ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు అడిగిన వెంటనే తమ వంతు సహాయ సహకారాలు అందించిన ప్రముఖ హీరో నానికి శ్రీ పవన్ కళ్యాణ్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చెన్నై వైఎస్ఆర్సీపీ తమిళనాడు ఆఫీస్ టీఎన్ వైఎస్ఆర్సీపీ స్టేట్ ప్రెసిడెంట్ మిస్టర్ హుసేన్ ని ఏపీ వైఎస్ఆర్ సత్యసాయి జిల్లా మహిళా విభాగ అధ్యక్షులు నాగమణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీ రాజకీయాల గురించి చర్చించారు. అలాగే జగనన్న గురించి, వారి కుటుంబంతో వారికి ఉన్న అనుబంధం గురించి, వారికి ఉన్నత ప్రేమ అభిమానం చెబుతుంటే ఇలాంటి హాట్ కోట్ అభిమానులను కలవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు ఫుడ్ పార్క్ ప్రాంతంలో ప్రస్తుతం అక్రమాలకు కాసులు కురిపించే గనిగా మారింది. నిబంధనలను తుంగలోకి తొక్కి రాత్రి పగళ్లు యథేచ్ఛగా సాగుతున్న ఈ మట్టి దందాను స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఒక ముఖ్య రాజకీయ నాయకుడు ఈ వ్యవహారం వెనుక ఉన్నట్లు బలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. భారీ యంత్రాలతో తవ్వుతూ పాల్వంచకు చెందిన లారీలతో మట్టిని తరలిస్తున్నారని అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద ఎత్తున మామూళ్లు పంపిణీ జరుగుతుందని విమర్శలు వెల్లడిస్తున్నాయి. మట్టి తవ్వకాలకు సంబంధించిన భూగర్భ గనుల శాఖ మరియు రెవెన్యూ శాఖ కఠినమైన నిబంధనలు విధించినప్పటికీ సత్తుపల్లిలో అవేవి అమలు కావడం లేదు. ఈ వ్యవహారంపై తహసీల్దార్ల నుంచి జిల్లా కలెక్టర్ వరకు సంబంధిత శాఖ తక్షణమే స్పందించి అక్రమ తవ్వకాలను నిలిపివేయకపోతే ప్రజల ఆందోళనకు తప్పవని స్థానికులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫామ్ రైతు సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆలపాటి ప్రసాద్ హైదరాబాద్ లో కలిశారు. తెలంగాణ ఆయిల్ ఫెడ్ OER 20.1% ఆధారంగా ఆయిల్ ఫామ్ గెలకు టన్ను ధర 23,501 రూపాయలు నిర్ణయించడంతో ఆలపాటి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి ఆయిల్ ఫామ్ రైతుల తరపున కృతజ్ఞత తెలియజేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా దుమ్మగూడెం మండలంలో పెద్దనపల్లిలో సుమారు 200 కోట్లు తలపెట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి వర్యులు పొంగినేటి శ్రీనివాస్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం విద్య వైద్యకి పెద్దపీట వేస్తుందని మంత్రి పేర్కొన్నారు. పేదలకు అండగా ఉంటూ వారి అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, గ్రంథాలయ చైర్మన్లు, స్థానిక సర్పంచ్లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా చాపిరేవు గ్రామంలో ఇటీవల ఓ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అందరూ నవ్వుతూ తూలుతూ గడుపుతున్నారు. తన స్నేహితుడి పెళ్లి వేడుకలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఎద్దుల ప్రవీణ్ ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోయాయి. గుండెపోటు రూపంలో మృత్యువు కంబరించడంతో చాపిరేవు గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన వైసీపీ కార్యకర్త ప్రదీప్ కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేడు పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా చంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ప్రదీప్ కేవలం ఒక కార్యకర్త మాత్రం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఒక సభ్యుడు. పార్టీ బలోపేతం కోసం ఆయన చేసే సేవలు మరవలేనివి అని కొనియాడారు. చిన్న వయసులో ప్రదీప్ మృతి చెందడం అత్యంత బాధాకరమని ఆయన వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఆ కుటుంబాన్ని ఒంటరిగా వదలబోమని, తాను వ్యక్తిగతను పార్టీ పరంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి భరోసా ఇచ్చారు. పోలీసుల వద్దకు వెళ్తే న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. వరంగల్ పోలీస్ కమిషనర్ పరిధిలో నూతనంగా ఇన్స్పెక్టర్ల నుండి ఏసీపీలుగా పదోన్నతి పొందిన గొర్ల సీతారెడ్డి, బొల్లగాని శ్రీనివాస్ గౌడ్, సార్ల రాజు వరంగల్ పోలీస్ కమిషనర్ సిపి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్పగుచ్చం అందజేసి ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పదోన్నతులతో పాటు బాధ్యతలు పెరుగుతున్నాయని, నిరంతరం క్రింది స్థాయి అధికారులకు పనితీరును పర్యవేక్షణలు చేయడంతో పాటు వారికి దిశానిర్దేశం చేయాలని, పోలీస్ శాఖ గౌరవ మర్యాదలు పెంపొందించే విధంగా విధులు నిర్వర్తించాలని సిపి అధికారులను సూచించారు. పాపం ఒకళ్ళు లండన్ లో ఒక చాణక్య ఛానల్ నడుపుతూ ఒకళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నారు. అయినా పాపం పేదవాళ్ళు, అందుకే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు.
ఇంతకంటే గరీబోలు దొరకలేదు కావచ్చు అక్కడ. కల్తీ లడ్డు అనేది చంద్రబాబు దోపిడీ కోసం అల్లిన కథ. ఇది ఒక కల్పిత కథ. ఇది రుజువు అవ్వడంతో దీన్ని ఎండ్ చేయడం కోసం ఇప్పుడు రిపోర్ట్లు అంటూ మాట్లాడుతున్నారు అని సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ అన్నారు. హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన. సెల్ఫ్ వీడియో తీసుకుంటూ ఉరి వేసుకున్న మల్లికార్జున్. మమతా హాస్పిటల్ పక్కన డీసీఎం వాహనానికి ఉరి వేసుకున్నారు. బీరంగూడ చెందిన వాహన యజమాని మృతుడు. డబ్బు బంగారం కోసం భార్య తరచుగా వేధింపులు, పొలం అమ్మి డబ్బులు తెమ్మని ఒత్తిడి చేయడం పట్ల ఆరోపణలు. ఘటనపై మృతి సోదరుడు ఫిర్యాదు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.